I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. ఈ రోజు టాపిక్ కీలాయిడ్స్. సో చాలా మంది కీలాయిడ్స్ తో బాధపడుతూ ఉంటారు. అసలు కీలాయిడ్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి అంటే, కీలాయిడ్స్ అనేవి కొంచెం జెనెటిక్ గానే ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో న్యాచురల్ గా ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు బాడీ దాన్ని ఫిల్ చేయడానికి స్కార్ ఫార్మేషన్ అనేది వస్తుంది. ఎక్కువ బాడీ రెస్పాండ్ అవ్వడం వల్ల ఇంజురీకి ఈ కీలాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఫైబ్రోబ్లాస్ట్స్ అనేవి ఓవర్ గా రెస్పాండ్ అయ్యి కొలాజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దాంతో ఇవి ఇంజురీ అయిన దగ్గర ఒక బంప్స్ లాగా ఉంటాయి. కొన్నిసార్లు ఇవి పెరుగుతూ ఉంటాయి, కొంతమందికి చాలా పెయిన్ కూడా ఉంటుంది. సో కీలాయిడ్స్ ఎక్కడెక్కడ వస్తాయి అంటే, జనరల్ గా ఇవి చెస్ట్ మీద వస్తాయి. యాక్ని అంటే పింపుల్స్ తగ్గినాక ఆ ఏరియాలో కూడా కీలాయిడ్ అనేది వస్తుంటుంది. ఇయర్ పియర్సింగ్ చేసుకున్నప్పుడు మోస్ట్ కామన్ ఈ ఇయర్ పియర్సింగ్ చేసిన దగ్గర కూడా కీలాయిడ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత షోల్డర్స్ మీద కానీ ఎక్కడైనా ఇంజురీ అయినప్పుడు లేదా ఏదైనా సర్జికల్ స్కార్ ఉన్నప్పుడు ఈ ఏరియాస్లో కూడా కీలాయిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కీలాయిడ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, సో కీలాయిడ్ కొంచెం ఎర్లీగా మీకు ఫామ్ అయినప్పుడే యూ షుడ్ కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్. సో దీనికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. తర్వాత CO2 లేజర్, దీనిలో కూడా ఇంజెక్షన్ కూడా డిఫరెంట్ రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. తర్వాత క్రయోథెరపీ ఉంటుంది. సో డిఫరెంట్ ట్రీట్మెంట్స్తో కీలాయిడ్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో కీలాయిడ్స్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, ఎనీ క్వరీస్, యూ కెన్ కాంటాక్ట్ us, call us and subscribe our channel. Thank you.